మిత్రమా, ఈ లోకంలో మనుషులు రెండు రకాలు. ఒకరు అవసరంలో ఉన్నప్పుడు కాలు పట్టుకునేవారు. ఇంకొకరు అవసరం తీరిపోయాక కాళ్ళతో తొక్కేసేవాళ్ళు. ముఖం చూసి పలకరించేవారి కంటే మనసును చూసి తోడుండే మనుషులు కరువైన కాలమిది. అవసరం ఉన్నప్పుడు నువ్వు లేకపోతే నేను లేను అనే మనుషులు అవసరం తీరిపోయాక అసలు నువ్వు ఎవరో నాకు తెలియదని ముఖం చాటేస్తున్నారు. రక్తం పంచుకు పుడితేనే బంధువులవ్వరు మిత్రమా. కష్టంలో తోడుంటేనే వారు మన మనుషులవుతారు. రక్త సంబంధం కంటే కృతజ్ఞతాభావం మిన్న. అర్థమైందనుకుంటా. సింహం గర్జించినప్పుడు అడవి మొత్తం కూడా వణికిపోతుంది. ఎందుకంటే దానికి తన శక్తి మీద అంత నమ్మకం ఉంది. నీలో కూడా అలాంటి ఒక శక్తి దాగి ఉంది మిత్రమా. అదేంటంటే భయం. ఆ భయం అనే సంఖ్యలను తెంచుకొని బయటికి రా. లోకం ఏమనుకుంటుందో అని ఆలోచించడం మానేసే. ఎందుకంటే నువ్వు చరిత్ర సృష్టించిన రోజు అదే లోకం నీ వెనకే నడుస్తుంది. నీ సంకల్ప బలం గట్టిదైతే గమ్యం ఎంత దూరమైనా సరే నీ పాదాలు చెంతకు చేరాల్సిందే. మిత్రమా, మనిషి చనిపోయిన తర్వాత ఏడ్చే ఏడుపు కన్నా బ్రతికున్నప్పుడు ప్రేమగా పలకరించేటటువంటి ఒక మనిషి చాలు మిత్రమా. ఈ లోకం చాలా వింతైనది. నువ్వు బాగుంటే చూసి ఓర్వలేరు. నువ్వు కష్టాల్లో ఉంటే సహాయం చెయ్యరు. ఇక్కడ నీ విజయాన్ని చూసి ఓర్వలేని వారే నీ చావుకి వచ్చి శవయాత్రలో ముందు నిలబడి ఫోజులు కొడతారు మిత్రమా. నీ జీవితంలో నువ్వు అనుకున్నది సాధించలేకపోతే అది నీ సామర్థ్యం తక్కువని కాదు, నీ ప్రయత్నం సరిపోలేదని అర్థం. గుర్తుంచుకో, అలలు ఎగసిపడితేనే సముద్రానికి అందం. అలాగే కష్టాలు ఎదురైతేనే మనిషి ఎదుగుదలకి అర్థం మిత్రమా. కింద పడ్డమంటే ఓడిపోవడం కాదు, పడిన చోటే ఉండిపోవడం అసలైన ఓటమి. ఒక్కసారి వెనుతిరిగి చూసుకో. నీ ప్రయాణం ఎక్కడ మొదలైందో, నువ్వు ఎన్ని అడ్డంకులు దాటి వచ్చావని. ఆ ధైర్యమే నిన్ను గమ్యం వైపు నడిపిస్తుంది. ఈ లోకం ఏమనుకుంటుందో అని భయపడితే నువ్వు చచ్చేంత వరకు భయపడుతూనే ఉండాలి మిత్రమా. అదే లోకాన్ని తలదన్ని ముందుకు వెళితే అదే లోకం నీ వెనక కుక్కలా వస్తుంది. ఇక్కడ నీకంటూ ఎవ్వరూ ఉండరు. పుట్టినప్పుడు ఒంటరివి, చచ్చేటప్పుడు కూడా ఒంటరివి. మధ్యలో వచ్చే ఈ బంధాలు బాంధవ్యాలు అన్నీ కూడా కేవలం ఒక నాటకమే మిత్రమా. నీ ఆటను వాడు, నీ రాజ్యాన్ని నువ్వు ఏలు. ఎవడికో భయపడి నీ బ్రతుకును తాకట్టు పెట్టొద్దు మిత్రమా. ఎందుకంటే డబ్బు ఉంటే నీ శత్రువు కూడా నీకు బానిసవుతాడు. అదే డబ్బు లేకపోతే నీ కన్న తండ్రి కూడా నిన్ను భారం అనుకుంటాడు. రక్త సంబంధం, ప్రేమ, స్నేహం ఇవన్నీ కేవలం సినిమాల్లోనే మిత్రమా. బయట ప్రపంచంలో రూపాయి ఉంటేనే నీకు రూపం, అధికారం ఉంటేనే నీకు అడ్రస్. నీ జేబు ఖాళీ అయితేనే నీ నీడు కూడా నిన్ను అసహించుకొని పారిపోతుంది. నీతో కలిసి తింటూ నీ ఇంట్లోనే ఉంటూ ఎప్పుడు కూడా నీ వెనక గోతులు తవ్వి కొంతమంది ఉంటారు మిత్రమా. వీళ్ళు శత్రువు కంటే చాలా ప్రమాదకరం. పాము కరిస్తే ప్రాణం పోతుంది, కానీ నమ్మినవాడు వెన్నుపోటు పొడిస్తే ప్రాణం ఉన్నంతకాలం నరకం కనిపిస్తుంది. ఇలాంటి వాళ్లకు క్షమించడం అంటే నిన్ను నువ్వు చంపుకోవడమే. అందుకే ఒక్కసారి వెన్నుపోటు పొడిచిన వాడికి మళ్ళీ నమ్మవద్దు మిత్రమా. నీ అసలైన పోటీ పక్కవాడితో కాదు, నిన్నటి నీతోనే అని గుర్తుపెట్టుకో. నిన్నటి కంటే ఈరోజు నువ్వు ఎంత మెరుగయ్యావనేదే ముఖ్యం. లోకం నిన్ను వేలెత్తి చూపించవచ్చు, కానీ నీ మనస్సాక్షి నిన్ను అభినందిస్తేనే చాలు. నీ నీడ కూడా నీకు తోడు రానప్పుడు నీ ధైర్యమే నిన్ను నడిపిస్తుంది. ఎవరైనా సరే నీపై రాళ్ళు విసిరితే వాటిని నువ్వు ఏరి కోట కట్టుకో. విమర్శించే నోళ్ళే రేపు నిన్ను పొగిడేలా చేయడమే అసలైన విజయం మిత్రమా. మౌనం నీ బలహీనత కాకూడదు, అది నీ తదుపరి యుద్ధానికి సిద్ధమయ్యేటటువంటి ఆయుధం కావాలి. అందుకే తలరాతను నమ్మి కూర్చుంటే తలవంపులు ఎప్పుడు కూడా తప్పవు మిత్రమా.
కష్టాన్ని నమ్మి ముందుకు సాగితే విజయాలు వరిస్తాయి. గమ్యం తెలియని ప్రయాణం కావచ్చు, కానీ నువ్వేసే అడుగులో పట్టుదల ఉంటే దారి అదే కనిపిస్తుంది. ఈరోజు నీకున్న అందం, హోదా, డబ్బు చూసి విర్రవీగుతున్నావా? కాలం ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు. ఈరోజు నువ్వు ఎవరినైతే తొక్కేయాలని చూస్తున్నావో రేపు అదే వ్యక్తి నీ సమాధిపై నిలబడేటటువంటి రోజు వస్తుంది. నువ్వు విసిరిన ప్రతి రాయి, నువ్వు చేసిన ప్రతి మోసం వడ్డీతో సహా నీ దగ్గరికి తిరిగి వస్తాయి. కాలం లెక్క తేల్చేటప్పుడు ఏ దేవుడు కూడా నిన్ను కాపాడలేడు. అర్థమైందనుకుంటా. నిద్రలో వచ్చేవి కలలు కావు, నిన్ను నిద్రపోనివ్వకుండా చేసేవి నిజమైన కలలు. చెమట చుక్కలు చిందించకుండా చరిత్ర సృష్టించిన వాడు ఎవ్వరూ లేరు మిత్రమా ఇక్కడ. ఈరోజు నువ్వు పడే కష్టం రేపు నీకు గర్వకారణం అవుతుంది. ఓటమనేది ఒక ముగింపు కాదు, అది కొత్త పాఠానికి ప్రారంభం కావాలి. తప్పులు చేయడం మానవ సహజం, కానీ చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేయడం అసలైన అపజయం. ప్రతి దెబ్బ నిన్ను పడగొట్టడానికి కాదు మిత్రమా, నిన్ను రాటు దేల్చడానికి వస్తుంది. చిన్న గింజ మట్టిని చీల్చుకుని చెట్టుగా ఎదిగినప్పుడు లేని అడ్డంకులు అంటే నీకెందుకు మిత్రమా? నీ ఆలోచనలు గొప్పగా ఉంటే నీ ఎదుగుదల కూడా అంతే గొప్పగా ఉంటుందని మర్చిపోవద్దు. అందుకే ఆకాశం వైపు చూస్తూ కూర్చోవద్దు. అక్కడికి చేరుకోవడానికి నిచ్చెన వేయడం ఇప్పుడే మొదలుపెట్టు. అర్థమైందనుకుంటా. డబ్బు ఉంటే కుక్కను కూడా సార్ అని పిలిచే లోకం ఇది మిత్రమా. నీ దగ్గర అధికారం ఉంటే నీ వెనక వేల మంది కుక్కల్లా తిరుగుతారు. అదే అధికారం పోయిన మరుక్షణమే నిన్ను పలకరించడానికి కూడా అసహించుకుంటారు. ఇక్కడ మనిషికి విలువ లేదు, మనిషి కూర్చున్న కుర్చీకి మాత్రమే విలువ, మనిషి దగ్గర ఉన్న మనీకి మాత్రమే విలువ. అర్థమైందనుకుంటా. కాలం ఎవరి కోసమూ ఆగదు, అలానే ఎవరిని కూడా విడిచిపెట్టదు. ఈరోజు నీ చేతిలో ఉన్న సమయం రేపు ఒక జ్ఞాపకం మాత్రమే. నీ కాలాన్ని, ఇతర జీవితాల్ని విమర్శించడానికి అస్సలు వృధా చేయొద్దు. నీకంటూ ఒక ప్రత్యేకతను చాటుకోవడానికి ప్రయత్నించు. ఈ ప్రపంచం నిన్ను తక్కువ చేసే మాట్లాడినా నీ మీద నీకున్న నమ్మకాన్ని మాత్రం అస్సలు కోల్పోవద్దు మిత్రమా. నీ గెలుపు నిశ్శబ్దంగా గెలువు. నీ గెలుపు చేసే శబ్దం ఈ ప్రపంచానికి వినిపించాలి. అబద్ధం ఆర్భాటంగా ఊరేగింపుగా వెళుతుంటే నిజం ఒంటరిగా మూలన కూర్చుని ఏడుస్తున్న కాలం ఇది. ఎదురుగా వస్తే అన్నదమ్ములని కౌగిలించుకుంటారు, కానీ ఒకరు వెనక ఒకరు గోతులు తవ్వడానికి సిద్ధంగా ఉంటారు. మనుషులు మారలేదు మిత్రమా, కేవలం మనుషుల ముసుగులు మాత్రమే మారుతున్నాయి. అర్థమైందనుకుంటా మిత్రమా. కొంతమంది ఆడవాళ్ళు, కొంతమంది మగవాళ్ళు తప్పు చేయాలనుకున్న వారు ఎలా ఉంటారు తెలుసా? చాలా గంభీరంగా ఉంటారు. ఇంకా తప్పు చేయాలనుకున్న ఆడది, ఆమె చాలా పొగరుగా ఉంటుంది. మగవాడికి కూడా ఇది వర్తిస్తుంది. అసలు ఎవరిని కూడా లెక్క చేయదు. బయట వారికే కాదు, ఇంట్లో వారికి కూడా ఆమె అస్సలు భయపడదు. ఇతరులు ఏమనుకుంటారని ఆమె అస్సలు ఆలోచించదు, సిగ్గుపడదు. భర్తను మోసం చేస్తూ, భర్తకు అన్ని అబద్ధాలే చెప్తూ, భర్త లేని సమయం కొరకే ఆమె ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉంటుంది. భర్త వేసే ప్రతి అడుగును ప్రతి క్షణం కనిపెడుతూ ఉంటుంది. భర్తకు అనుమానం రాకుండా ఆమె ఎప్పుడు కూడా ప్రేమ నటిస్తూ ఉంటుంది. డబ్బు, నగలపై విపరీతమైన వ్యామోహాన్ని కలిగి ఉంటుంది. చాలా స్వార్థంగా ఎప్పుడు కూడా తన సంతోషం గురించే ఆలోచిస్తుంది మిత్రమా. ఇది కొంతమంది ఆడవాళ్ళు, కొంతమంది మగవాళ్ళకి ఇది అంకితం కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఈ వీడియోని మరింత మందికి చేరేలా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.